ఫస్ట్ మా అమ్మాయి హాయ్ చెప్పేస్తుంది, మీరు కూడా మా అమ్మాయికి హాయ్ చెప్పేయండి. నెక్స్ట్ మేము కార్తీక మాసంలో కోటి దీపోత్సవం జరుగుతుంది కదా ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇది పెద్ద టాస్క్ లాగా అనిపించింది మాకు. కొండాపూర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. మా హస్బెండ్ కార్ కానీ బైక్ కానీ కష్టం అన్నారు, అందుకని ఇంకా క్యాబ్లో అయితే వెళ్ళిపోయాము. మేము జస్ట్ దీపాలు వెలిగిస్తాము, కొంతసేపు ఉండొచ్చేయచ్చు అని వెళ్ళాము. కానీ అక్కడ అలా లేదనమాట. కళ్యాణం, పూజలు అలా జరుగుతూనే ఉన్నాయి. మేము 9 వరకు ఉన్నాము. ఇంకా అప్పటికి దీపాలు అయితే వెలిగించలేదు. ఇంకా పాపకి స్కూల్ కూడా ఉంది మార్నింగ్. మండే మేము వెళ్ళాము, కార్తీక సోమవారం కూడా కలిసి వచ్చింది మేము వెళ్ళిన రోజు. ఇంకా అందుకని చెప్పి బయటకు వచ్చేసి ఇక్కడే మేము దీపారాధన చేసుకున్నాం. 365 ఒత్తులు చేసుకొని ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ వచ్చేసరికి ఒక 40 మినిట్స్ పట్టింది. ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయితే అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి, దండం పెట్టుకొచ్చుకున్నట్టయితే వెళ్ళండి, అంతా ఉండాలండి.